Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 19 is between Lucknow Super Giants and Gujarat Titans. Match Vedika Ikana Stadium in Lucknow. ఈ రెండు టీంలు కొత్త టీంలు కానీ ఇంప్రెసివ్గానే వాళ్ళు తమ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు గత 4 సంవత్సరాలుగా. అండ్ రీసెంట్ మ్యాచ్లో రెండు టీమ్స్ కూడా లాస్ట్ బాల్ ఫినిష్లో గెలిచారు. కోల్కతా పైన ఎల్ఎస్జీ గెలిచింది అండ్ డీసీ పైన గుజరాత్ గెలిచింది. లాస్ట్ బాల్ ఫినిష్ చాలా ఎక్సైటింగ్. మిల్లర్ మిస్ అవ్వడం మనకు గుర్తుంది. తర్వాత ఎల్ఎస్జీ మ్యాచ్లో ముకుల్ చౌదరి సడన్గా హీరోగా ఎమర్జ్ కావడం కూడా మనకి ఇప్పటికీ గుర్తుండే విషయమే. సో ఆ లాస్ట్ బాల్ విన్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని గ్యాల్వనైజ్ చేస్తుంటే వాళ్ళు ఏమైనా లోపాలు ఉన్న వాటిని కవర్ చేసుకుని కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. సో ఆ సమర ఉత్సాహంతో ఈ మ్యాచ్లోకి ఎంటర్ అవుతారు. డే మ్యాచ్ ఇది, మధ్యాహ్నం 3:30 స్టార్ట్ అవుతుంది. లక్నోలో అంత ఎండగా ఉండకపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే నార్త్లో సమ్మర్ ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. బట్ స్టిల్ వేడిగానే ఉంటుంది డెఫినెట్గా. బట్ కండిషన్స్ ఈక్వల్గా ఉంటాయి. డ్యూ ఫ్యాక్టర్ అలాంటి ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా ఆడుకోవచ్చు. అండ్ రెండు టీమ్స్కి కొన్ని సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. గుజరాత్ అయితే ఒకే ఒక మ్యాచ్ గెలిచారు, లక్నో 2 మ్యాచ్లు గెలిచారు. సో లక్నో ఇస్ సమ్వాట్ బెటర్. కానీ లక్నోకు ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళ టాప్ ఆర్డర్లో సరైన కన్సిస్టెన్సీ లేకపోవడం, ఇంక్లూడింగ్ కెప్టెన్ పంత్ కూడా ఒకే ఒక మ్యాచ్ మన హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో బాగా ఆడాడు, మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు, చివరికి నిలబడి చేజ్ కంప్లీట్ చేశాడు. కానీ అతను అంతా ఇంకా ఈజ్ ఎట్ టు క్రాక్ దిస్ T20 కోడ్ ఏమో అనిపిస్తుంది. T20స్లో అతను ఆట తీరు కానీ ఎక్కువగా అతను హార్డ్ లెంత్ వేస్తే దాన్ని సరిగ్గా ఆడలేకపోతున్నాడు. పంత్కి ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ నికోలస్ పూరన్ అయితే దారుణమైన ఫామ్లో ఉన్నాడు. నాట్ ఓన్లీ ఐపీఎల్ ఆడిన 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అవ్వడం కాకుండా అంతకుముందు SA20లో కూడా సరిగ్గా ఆడలేదు. అతను వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ T20 క్రికెట్. కానీ ఎందుకో ఈ సీజన్లో అస్సలు అతని నుంచి సరైన పర్ఫార్మెన్సెస్ రావట్లేదు. అండ్ మార్ష్ కూడా అంత మాత్రంగానే ఆడుతున్నాడు. మార్క్రమ్ బాగానే ఆడుతాడు, ఓకే. బట్ వాళ్ళ టాప్ ఆర్డర్ బాగాలేదు. మామూలుగా చాలా టీమ్స్ కానీ టాప్ ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్ బాగుపడడం. కానీ ఇక్కడ మీకు ఆయుష్ బదోని అండ్ ముకుల్ చౌదరి లాస్ట్ మ్యాచ్లో వాళ్ళని గెలిపించారు. ఈవెన్ సమద్ కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడలే, కానీ అది లుకింగ్ గుడ్ టచ్. సో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. అది బ్యాటింగ్ కూడా వాళ్ళు నెంబర్ 7 ఆగిపోతుంది. నెంబర్ 8లో మొహమ్మద్ షమి ఆడుతున్నాడు. సరిగ్గా వాళ్ళకి ఆల్రౌండర్స్ లేకపోవడం, షబాజ్ ఆడించినా కూడా అతను బౌలింగ్ సరిగ్గా చేయకపోవడం, ఇలాంటివి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో దే హ్యావ్ ప్రాబ్లమ్స్. మరి టీంలో ఏమైనా మార్పులు చేయాలి వాళ్ళు. మార్పులు అంటే వాళ్ళు జార్జ్ లిండా టీంతో జాయిన్ అయ్యాడు, సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్. హసరంగాకి ఇంకా హసరంగా రావట్లేదు కాబట్టి హసరంగాకి వదిలేసుకొని జార్జ్ లిండాని తీసుకొచ్చారు. అతను టీంతో కూడా జాయిన్ అయ్యాడు కాబట్టి అతన్ని మణిమారన్ సిద్ధార్థ్ ప్లేస్లో ఆడిస్తే అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఇస్తాడు. ప్లస్ నెంబర్ 8లో బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ అతను, టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. యూ విల్ గెట్ గుడ్ బౌన్స్. సో జార్జ్ లిండా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి టీంలోకి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉండదు. ఎందుకంటే చాలా టీమ్స్ నెంబర్ 8 వరకు బ్యాటింగ్ పెట్టుకుంటున్నారు. లక్నో లగ్జరీ లేకుండా, ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి బ్యాటింగ్ ఎబిలిటీ లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. సో అది వాళ్ళ టీంలో ఆ ఒక్క మార్పు ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. అదర్వైజ్ టీంలో మార్పులు ఉండకపోవచ్చు. అండ్ వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. వాళ్ళకి ఎన్న అడ్వాంటేజ్ అంటే మొహమ్మద్ షమి కానీ ప్రిన్స్ యాదవ్ హస్ బీన్ రివిలేషన్. చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఎక్కడైనా సరే, డెత్లో అయినా అన్ని చోట్ల ఈజ్ పికింగ్ అప్ వికెట్స్ కన్సిస్టెంట్లీ. అవేష్ ఖాన్ కూడా డెత్లో మంచి బౌలింగ్ చేస్తారు. కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ అయినా కూడా అవేష్ ఖాన్కి అబిలిటీ మనకు తెలుసు. లేకపోతే వాళ్ళకి మొహసిన్ ఖాన్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే దిగ్వేష్ రాఠీ ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్. లాస్ట్ ఇయర్ అంత ఎఫెక్టివ్ కాకపోయినా దిగ్వేష్ రాఠీ కూడా పర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ బాగుంది. బ్యాటింగ్లోనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. వెరాజ్ గుజరాత్ టైటన్స్కి టాప్ ఆర్డర్ సూపర్గా ఉంది. టాప్ ఆర్డర్ మామూలుగా లేదు. అంటే బట్లర్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఫామ్లోకి వచ్చాడు. 50 చేసింది 50నే, కానీ ఆ 50ని అతను ఆడిన అంటే ఆ షాట్స్ చూస్తుంటే, అంటే నిన్నటిదాకా అస్సలు ఫామ్లో లేకుండా వరల్డ్ కప్ నుంచి ఉన్న ప్లేయర్ ఒక్కసారిగా అతను డిఫరెంట్ బట్లర్ కనిపించాడు. అది వాళ్ళకి పెద్ద ప్లస్ అది ఆ మ్యాచ్లో. ఎందుకంటే సాయి సుదర్శన్ బాగా ఆడుతున్నాడు. శుభ్మన్ గిల్ గురించి చెప్పేదే ఉంది, మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్. సో వాళ్ళు టాప్ 3 మీదే వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా డిపెండ్ అయ్యారు. అలాగే వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా టాప్ 3 చాలా బాగుంది వాళ్ళకి. టాప్ 3 మీదే. అండ్ వాషింగ్టన్ సుందర్ పెద్ద ప్లస్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి 50, ఒక క్విక్ ఫైర్ 50 కొట్టాడు. సో వాళ్ళకి టాప్ ఫోర్ బాగానే ఉన్నారు. ఎందుకంటే వాషింగ్టన్ లాస్ట్ మ్యాచ్లో 4లో ఆడించారు.
కానీ తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్లెన్ ఫిలిప్స్ కానీ, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవతియా వీళ్ళందరూ కూడా ప్రాబ్లం. వీళ్ళకి కూడా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ లేదు. సో వాళ్ళకి రబాడా ఉన్నాడు. సో రబాడా బదులు యూ కెన్ గో ఫర్ జేసన్ హోల్డర్. జేసన్ హోల్డర్ని మీరు ఆడించుకుంటే బాగుంటుంది. రబాడా కానీ లేకపోతే గ్లెన్ ఫిలిప్స్ కూడా ఆశించే స్థాయిలో ఆడట్లేదు కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరి ప్లేస్లో జేసన్ హోల్డర్, ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ వరల్డ్ కప్లో కానీ అంతకుముందు కానీ చాలా ఈ ఇయర్ మొత్తంలో అతను మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్. అతని ఎక్స్ట్రా హైట్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. సో యుల్ గెట్ గుడ్ బౌన్స్. సో జేసన్ హోల్డర్ని మరి ఆడిస్తారా చూడాలి, లేకపోతే రబాడాతోనే కంటిన్యూ అవుతారా. రబాడా రిటర్న్స్ అంతసరి లాస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ చేశాడు రబాడా, అంటే ఎకనామికల్ బౌలింగ్ చేశాడు, వికెట్స్ రాకపోయినా. బట్ ఓవరాల్గా రబాడా ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అనేది మనకి కనబట్టలేదు. అలాగే వీళ్ళ బౌలింగ్ కూడా, సిరాజ్ పవర్ ప్లేలో వికెట్స్ తీయట్లేదు. అతనికి సీజన్లో 2 వికెట్లు వచ్చినాయి అనుకుంటా, అవి కూడా డెత్లో వచ్చినాయి. డెత్లో రన్స్ లీక్ చేస్తున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్, కానీ ఈసారి అదే స్టైల్లో అతనికి వికెట్లు రావట్లేదు. ఓకే, లాస్ట్ మ్యాచ్లో అతను డెత్ బౌలింగ్లో మ్యాచ్ గెలిపించి పెట్టాడు లాస్ట్ బాల్కి, బట్ అది మిల్లర్ ఒక రన్ తీసుంటే అది వేరే ఉండదు పరిస్థితి. సో ప్రసిద్ధ్ కృష్ణ కానీ, సిరాజ్ కానీ, రబాడా కానీ అంత ఎఫెక్టివ్గా వెళ్ళారు. అశోక్ శర్మ పేస్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో హీ వెంట్ ఫర్ లాట్స్ ఆఫ్ రన్స్. ఓవర్కి 15 రన్స్ చెప్పిన ఇచ్చాడు, 3 ఓవర్లు వేసాడు. సో అశోక్ శర్మ ప్లేస్లో మరి వేరే బౌలర్ నేను తీసుకురావస్తారా, ఏమైనా చేస్తారా అనేది చూడాలి. వాళ్ళకి ఛాయిసెస్ ఉన్నాయి, గోల్డెన్ ఛాయిసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళకి పేస్ బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రషీద్ ఖాన్ ఫామ్లోకి రావడం ఒక్కటే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. రషీద్ ఖాన్ మళ్ళీ బ్యాక్ టు ఆల్మోస్ట్ 2 సీజన్ల పాటు చాలా ఆర్డినరీ ఫామ్ తర్వాత రషీద్ ఖాన్ ఫుల్ ఫామ్లోకి వచ్చినట్టే. రషీద్ ఖాన్ వికెట్లు తీస్తున్నాడు, ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు. అదొక్కటే వాళ్ళకున్న పెద్ద ప్లస్గా మనం చెప్పుకోవాలి. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ రషీద్ ఖాన్ బౌలింగ్. సో వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి, 2 టీమ్స్కి సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళు మార్పులు చేయగలిసి వస్తే ఇదే ఉంటుంది మనకి. జేసన్ హోల్డర్ని ఏమైనా ఆడిస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంత మించి పెద్ద మార్పులు ఏం అవకాశం కనుక. కుమార్ కుషాగ్రాన్ని కూడా మన షారుఖ్ ఖాన్ ప్లేస్లో ఆడిస్తారా మిడిల్ ఆర్డర్లో చూడాలి. దే హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్స్. అశోక్ శర్మ విషయంలో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సాయి కిషోర్ కూడా ఇప్పుడు స్పిన్నర్స్కి అనుకూలంగా, బికాజ్ లక్నో ఇస్ ఎ బిగ్గర్ గ్రౌండ్. అశోక్ శర్మను పక్కన పెట్టి స్పిన్నర్ సాయి కిషోర్ని ఆడించుకోవచ్చు. ఎందుకంటే సాయి కిషోర్ లాస్ట్ ఇయర్ బోల్డెన్ వికెట్లు తీశాడు. ఈసారి అతను కనీసం ఆడిన 3 మ్యాచ్లో అవకాశం కూడా రాలేదు. సో సాయి కిషోర్ని బిగ్గర్ గ్రౌండ్లో ఏంటంటే 6లు కొట్టడం కష్టం, మిస్ హిట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్పిన్కి కనుక పిచ్ కాస్త డ్రైగా ఉండి స్పిన్కి అనుకూలిస్తుంది అనుకుంటే దే కెన్ ప్లే సాయి కిషోర్. ఇక్కడ పిచ్ లక్నో పిచ్ నెంబర్ 4లో ఆడుతున్నారు. నెంబర్ 4లో ఇంతవరకు డే మ్యాచ్ ఎప్పుడు జరగలేదంటే ఇక్కడ. నైట్ మ్యాచ్లో అయినప్పుడు ఒకసారి ఫస్ట్ ఇన్నింగ్స్లో 140 వచ్చింది, 160 వచ్చింది, 227 కూడా వచ్చింది. సో ఈ పిచ్ మీద పెద్ద స్కోర్లు వస్తాయనే డౌటే. ఎందుకంటే లక్నోలో జనరల్లీ స్పీకింగ్ స్లగిష్ పిచెస్ ఉంటాయి, స్లో పిచెస్ ఉంటాయి. ఆ స్లో పిచెస్ మీద మీకు పెద్ద స్కోర్లు వచ్చేది అనుమానమే. సో అందుకని ఐ థింక్ పెద్దగా 200+ రాకపోవచ్చు, కానీ ఈసారి 200 ఆల్మోస్ట్ రెగ్యులర్ అయిపోయింది ఈ ఐపీఎల్లో. ఈసారి ముఖ్యంగా 200 అనేది చాలా రొటీన్గా మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ 200 వస్తుంది. లక్నో మనం చూసిన వెన్యూస్లో కాస్త తక్కువ స్కోర్లు వచ్చే వెన్యూ ఏదంటే లక్నో. సో లక్నోలో 200 రాకపోవచ్చు అని అనుకున్నాం. వర్షం ప్రమాదం ఏం లేదు, మ్యాచ్ సజావుగా జరుగుతుంది. ఐ థింక్ ఈ మ్యాచ్లో నన్ను అడిగితే లక్నో హ్యాస్ ఎ బెటర్ ఛాన్స్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాట్స్మెన్ కానీ క్లిక్ అయితే, మార్ష్ లాంటి వాళ్ళు క్లిక్ అయితే వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది కాబట్టి. అలాగే వాళ్ళకి బ్యాక్ ఎండ్లో మీకు ఆయుష్ బదౌని, సమాద్ అండ్ కొత్త కురాడు ముకుల్ చౌదరి లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి లక్నోకి బెటర్ ఛాన్స్ ఏమో, బెటర్ బ్యాలెన్స్ టైమ్ సైడ్ ఏమో అని అనిపిస్తుంది. సో లక్నో హోమ్ టీమ్కి స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది.